time for a prank call. Yes sir, right now prank చేయమని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేసిండ్రు, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు prank call చేయమని చెప్పేసి. రైట్ నౌ మనం కాల్ చేస్తున్నాము వెంకట్ కి. వాళ్ళ ఫ్రెండ్ రవితేజ రిక్వెస్ట్ చేశాడు వెంకట్ కి కాల్ చేసి prank చేయమని చెప్పేసి. సో లెట్స్ కాల్ వెంకట్. హలో వెంకట్ అండి మాట్లాడేది. ఎవరండి? హాయ్ వెంకట్. హలో అండి మాట్లాడేది. వెంకటేనా? అవునండి, మీరు అదే మీరు అవును అని ఎప్పుడు అంటారా అని వెయిట్ చేస్తున్నాను. సారీ, మీరు అవును నేను వెంకట్ని అని ఎప్పుడు అంటారా అని వెయిట్ చేస్తున్నాను. అర్థమవుతుందండి, వాయిస్ స్లోగా వస్తుంది. మీరే వెంకట్ అని ఎప్పుడు అంటారా అని వెయిట్ చేస్తున్నాను. హలో చెప్పండి, ఎవరు కావాలి? చెప్పండి. నేను ఎఫ్బీలో రిక్వెస్ట్ పంపించాను, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? హలో, ఎఫ్బీలో నేను రిక్వెస్ట్ పంపించాను, మీరు ఎందుకు యాడ్ చేయట్లేదు? రిక్వెస్ట్ పెట్టారా? ఫేస్బుక్ లో పేరు ఒక పువ్వు ఉంటుంది డీపీలో. ఒక పువ్వు ఉంటుంది డీపీలో. పువ్వు ఉంటుందా? రెడ్ కలర్ ఫ్లవర్. రెడ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది, మంచి రోజ్. అవును, మీరెవరో తెలియదు కదా. ఓ ఓకే, ఒక అమ్మాయి ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపిస్తే యాడ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఓ మై గాడ్. లేదండి, ఎవరు మీరు అసలు చెప్పండి ఫస్ట్. నా పేరు చెప్పేనా? పేరేంటండి? శ్రీవాణి. శ్రీవాణినా? యా శ్రీవాణి. శ్రీవాణి రెడ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది డీపీలో, అదే నేను. అవునండి, నేను ఎలా తెలుసు మీకు? ఫేస్బుక్ లో. అయినా మీరు మొన్న యానివర్సరీ ఫంక్షన్ చేసుకున్నారు కదా. ఫేస్బుక్ తెలుసా? మీరు మొన్న మీ ఆఫీస్ దగ్గర యానివర్సరీ ఫంక్షన్ చేసుకున్నారు కదా. ఏంటండి? మీరు ఆఫీస్ దగ్గర యానివర్సరీ ఫంక్షన్ చేసుకున్నారు కదా. అవును, అక్కడ చూసాను నేను మిమ్మల్ని. యానివర్సరీ చూసారా? అప్పుడే మా ఫ్రెండ్ అడిగి మీ పేరు అవన్నీ తెలుసుకొని ఫేస్బుక్ లో నుంచి మీకు ఫ్రెండ్ అయిపోయి ట్రై చేద్దాము ఇంకా బాగా కనెక్ట్ అవుదామని, కానీ మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఎవరో తెలియదు కదా, మీరు తెలియకుండా రిక్వెస్ట్ ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఒక ఆడపిల్ల మాట్లాడుతుంటే సరే, ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడన్నా యాక్సెప్ట్ చేస్తారా? నా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? మా ఫ్రెండ్ ఇచ్చింది మీ నంబర్, మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అన్ని. మీ ఫ్రెండ్ ఎవరు? మరి నేను చెప్తే మళ్ళీ మీరు తన్ని అడిగేస్తారేమో. అయినా మీకు మా ఫ్రెండ్ పేరు కావాలా, నేను కావాలా, నాతో ఫ్రెండ్షిప్ కావాలా మీకు? అలా కాదండి, మీరు మీ ఫ్రెండ్ ఎవరు చెప్పండి. సో మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టపడట్లేదు అంతేనా మీరు చెప్పేది? అలా కాదండి. మరి ఏం చెప్తున్నారండి మీరు? అలానే అనట్లేదు. మీరు అలానే అంటున్నారు. నేను అసలు చాలా సెన్సిటివ్, మీరు ఇంకొక మాట అంటే నేను ఏడ్ చేస్తాను. మీరు డీజీలో వర్క్ చేస్తున్నారా? అవుట్ బౌండ్ ఇన్ బౌండ్ తెలిసిపోయిందా? ఓ మై గాడ్, చేస్తుంది. అవును, చూసారా నన్ను? యా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను ఆ రోజు? ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాను? బ్లాక్ కలర్ టీ షర్ట్. మేమేముంటది ఎఫ్బీలో? చెప్పండి, నాకు సిగ్గేస్తుంది. ఏంటి? మీ పేరు వెంకట్ చౌదరియే కదా? అవును, నాది ఉంటుంది, మీది. యాక్సెప్ట్ చేస్తారా అయితే? చెప్పండి. ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేయండి, చెప్తాను. చేశారా? చెప్పండి. నేను నచ్చానా? చూడాలి కదా మిమ్మల్ని. ఇప్పుడు వాయిస్ తో అండ్ ఇప్పుడు మాట్లాడుతున్న పద్ధతితో నచ్చలేదా? చెప్తాను, మాట్లాడతారు కదా మీరు ఇంకా మాతోటి. మాట్లాడతా, ఇంకా రోజు మాట్లాడుకుందాం. మరి ఇంకేమైతే చెప్తాను కదా. ఓకేనా మరి? ఓకేనా మరి అంటున్నా. ఓకే. మీరు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. మా ఫ్రెండ్స్ మీ గురించి చెప్పారు. రేపు ఆఫీస్ దగ్గరికి వస్తాను, ఒకసారి కలుస్తావా నువ్వు?
పక్కా కలుస్తా, ఎందుకు కలవను, ఐఎమ్ వెయిటింగ్. సరే కాల్ చేస్తాను రేపు. నీ పేరు చెప్పు, ఫుల్ నేమ్. నా ఫుల్ నేమ్ చెప్తున్నాను, నువ్వు టైప్ చేసి సర్చ్ లో కొడుతున్నావా? ఫేస్బుక్ లో ఉన్నావు? నాకేం రిక్వెస్ట్ రాలేదా? అయితే ఫేస్బుక్ సర్చ్ ఉంది కదా, సర్చ్ లో కొట్టు M A చెప్పేస్తున్నా S T H స్పేస్ P I M E స్పేస్ T A S S. ఏంటది? ఏం పేరు చెప్పు. ఏంటి అదంతా టైప్ చేయలేదా నువ్వు? చెప్పు, ఏం పేరు చెప్పదు. నువ్వు అదంతా టైప్ చేయలేదా నేను ఇప్పుడు చెప్పింది? నీ ఫ్రెండ్ ఎవరు ఫస్ట్? నా ఫ్రెండ్ కాదు, నీ ఫ్రెండ్. నా ఫ్రెండ్ చెప్పాడా నీకు? నీ ఫ్రెండ్ ప్రాంక్ కాల్ చేయమంటే చేశాను. అండ్ కాజల్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్. పక్కన చేతి కూడా ఉన్నాడు. సాయి నా చెప్పింది. అవును, నీ ఫ్రెండ్ రవితేజ. రవితేజనా? రవితేజ ప్రాంక్ కాల్ చేయమంటే చేశాము. రవితేజ ఎలక్ట్రీషియన్ కదా? ఎగ్జాక్ట్లీ. రవితేజ అడిగిండు మా ఫ్రెండ్ వెంకట్ కి కాల్ చేసి సరదాగా ఆట పట్టించని చెప్పేసి, అందుకే కాల్ చేసాం. కాజల్ బీభత్సంగా ఆట పట్టింది. ఓకే అన్నా. ఎందుకు బాబాయ్ రెడీగా ఉన్నట్టున్నావు కదా కలవడానికి? బీభత్సంగా ఒక రేంజ్ లో ఆడుకున్నాం కదా, ఈ రేంజే కాదండి ఇంకో రేంజ్ లో కూడా ఆడుకుంటాము. చైతో ఆడుకోవచ్చు, కాజల్ ఆడుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ఫోన్ నంబర్ అన్నమాట.